మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నా పేరు వాడ్రే వదనారాయణరావు శర్మ, సిఎంఏ. తులారాశి. తులారాశి వారికి 15వ తారీఖు వరకు కూడా కుజుడు మీ రాశిలో ఉంటాడు. సప్తమాధిపతి ద్వితీయాధిపతి అయ్యేటువంటి కుజుడు మీ రాశిలో ఉండడం వల్ల జనరల్గా దూర ప్రాంత ప్రయాణాలు చేస్తూ ఉంటాం. కానీ కుజుడు దగ్గర ఉన్న కోపావేశాలు, చిన్న చిన్న దెబ్బలు తగలడాలు అంటాం, కానీ అవి ఏమి ఉండవండి. ఎందుకంటే మరి సాక్షాత్ గురుడు చోట్ల దేవగురు బృహస్పతి గారు భాగ్యస్థానంలో ఉండే మీ రాశిని చూస్తే ధైర్య సాహసాలతో అంటారు. ప్రతి పనులను ముందంజలో ఉంటారు. చిన్న మొహం మీద దెబ్బ ఎప్పుడు దగ్గర ఉంటారు. చిన్నప్పుడే అది పక్క పెడదాం. మీకు అనుకున్న కోరికలు నెరవేరుస్తూ ఉంటారు. పైగా ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. దైవ దర్శనాలు చేసుకుంటుంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయాలు దర్శనాలు ఎక్కువ ఉంటాయండి. లేదా సెకండ్ భావాధిపతి కూడా ఇవ్వడం వలన, గురుదృష్టం వలన డబ్బుకు లోటు ఉండదు. డబ్బు అంటే ఫైనాన్స్, డబ్బులు, ధనం లోటు ఉండదు. అంటే కొంతమంది జాతకాలు రీచ్, ఎవరి జాతకాలు రీచ్ ఆధారపడి ఉంటుంది. అలా సైకిల్ మామూలే. కానీ చెప్పేది ఓవరాల్ కాంబినేషన్ చూసుకుంటున్నాం కాబట్టి ధనానికి లోటు ఉండదు. కుటుంబంలో సఖ్యత, ఆదరణ, అభివృద్ధి ఉండి తీరతాయి. ఎక్కువగా మీరు ప్రయాణం చేస్తుంటారండి. మీ తోబుట్టును కలవడానికి కోసం మనం కొత్త కొత్త ఐడియాలు వస్తే వాళ్ళు మీ ఫ్రెండ్స్తో పంచుకుందామనో, అద్భుతమైన తెలివితేటలు గలవారు, మీరు బాగా తెలివితేటలు గలవారు కాబట్టి జ్ఞాపశక్తి కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరే ఎక్కువ ప్రతి రంగంలోనూ ముందంజలో ఉంటారు. అంతేకాకుండా మీ కుజుడు కూడా చతుర్థ భావం చూడడం వలన, చతుర్థ భావాధిపతిగా బాగుండడం వలన ఏమవుతుందంటే ఇక్కడ ఏమవుతుందంటే బహుశా మీరు ఇళ్ళు కానీ, అపార్ట్మెంట్స్ కానీ, భూములు కానీ, అయితే వెహికల్స్ కానీ కొనుక్కోవడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఈ నెల కాకపోతే జస్ట్ డిసైడ్ చేసుకుని అక్టోబర్ నెలలో కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. భయపడాల్సిన అవసరం లేదు. అవునా? సో ఇదొక మంచి ఇండికేషను. తర్వాత రాహు కూడా అంటే ఇంకో చెప్పాలంటే విద్యలో కూడా ఆటంకాలు రావండి. మీకు విద్యలో కూడా బాగా రాణిస్తారు. విశేషమైన విద్య వస్తుంది. తల్లిగారికి బాగుంటారు. అంతే సంగీత సాధన కూడా బాగుంటుంది. పంచమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి సంతానం విషయంలో లేట్ అయిపోతుందనే బెంగ మాత్రం వద్దు. సంతానం డెవలప్మెంట్స్ లేవు మాత్రం ఆలోచించే విషయం లేదు. గురు ప్రభావం రాహుకు ఉంది కదా పంచమ స్థానానికి. భయపడాల్సిన అవసరం ఏముందండి? చక్కగా విద్య వస్తుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఏంటంటే పంచమ స్థానం రాహు ఉండడం వల్ల పుత్రిక సంతానం కలగడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మీరు కళారంగంలో రాణించడానికి కూడా అవకాశం ఉంది. ఏదైనా శని 6వ భావంలో ఉన్నాడు. 6వ భావంలో ఉన్న శనికి కుజదృష్టి ఉందండి. అంటే 15వ తారీఖు వద్ద, అంటే 13వ తారీఖు వరకు చెప్పుకుందాం. 13th of July, సెప్టెంబర్ వరకు కూడా శనిని కుజుడు చూస్తున్నాడు. కుజుడు బలవంతుడు అవుతాడు అక్కడ. అంటే ఏంటంటే మీకు అనారోగ్య సమస్యలు రావడము, అయితే అబ్డామన్లో కొద్దిగా పాదాలకు కానీ అబ్డామన్కి కానీ పోట్లు రావడం, చిన్న ఇబ్బంది కలగడము, లేదా నడుస్తూ పాదాలకు దెబ్బలు తగలడము, బ్లడ్ కనపడము, చిన్న మైనర్ ఆపరేషన్ జరగడము, అయితే చిన్న జరగబోతున్నాయి. అది అందరికీ కాదండి. వాళ్ళ జాతకాలు రీచ్ ఇప్పటి నుంచి అనుకుంటుంటారే చిన్న ఆపరేషన్ చేయించుకుందో అని జరగబోతున్నాయి. ఈ 12వ భావంలో కుజుడికి శని చూస్తున్నాడు కదా, చూడడం యాక్సిడెంట్స్ అంటాం. యాక్సిడెంట్స్ వలన భయపడాల్సిన అవసరం లేదు. అంటే యాక్సిడెంట్స్ వలన చిన్న దెబ్బలు తగలడము, లేకపోతే మనం యాక్సిడెంట్స్ని తప్పించుకోవాలండి. అంటే తప్పించుకోవాలంటే కుజుడు మరి అందరికీ యాక్సిడెంట్ జరిగిపోతారు మాత్రం కాదు. నీటి వలన, అగ్ని వలన, పిడుబాటు వలన కొన్ని శాస్త్రం చెప్పేది ఏంటంటే వీటి వలన కొద్దిగా భయపడడానికి అవకాశం ఉంది. రోడ్డు మీద ప్రమాదం కానీ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కారులో కానీ, బస్సుల్లో కానీ, నడుచుకుంటూ వెళ్ళేప్పుడు కానీ ఓం రామేష్టాయ నమః, ఓం రామేష్టాయ నమః, ఓం రామేష్టాయ నమః. రాముడు కాపాడుకుంటాడు మనల్ని. మనకి ఎలా శ్రీరామచంద్రుడు కాపాడుతాడు మనల్ని. భయం ఏం లేదండి. అది పక్క పెడదాం. 14, 13 వరకే. తర్వాత 14 నుంచి కూడా అండి 6వ భావం శని ఉండడం వల్ల గవర్నమెంట్ సంబంధించిన వాటికి, అంటే మీరు ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా, ఎగ్జామ్స్ కానీ ఇంటర్వ్యూస్కి వెళ్తున్నప్పుడు మీరు సక్సెస్ అవుతారు. అవకాశాలు ఉన్నాయి. అమ్మవారిని పూజించండి. అంతేకాకుండా పొలిటికల్ రంగంలో పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. శత్రు భయం లేదు. రోగ భయాలు అంతకన్నా లేవు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చెప్తున్నారండి. మరి భయపడాల్సిన అవసరం లేదు. లేడీస్ కంటే లేదుగా కడుపులో పోట్లని, లేకపోతే కాళ్ళు నొప్పులని, పాదాల నొప్పులని, చిన్న ప్రాబ్లమ్స్ తోటి మీరు అనారోగ్య సమస్యలు ఫీల్ అవుతున్నారు కొంతమంది. మీరే వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు చెప్తున్నా. ఎందుకంటే రవిబుద్ధులు చూసుకుంటున్నారు కదండి. ఇంక భయం ఎలా? భయపడాల్సిన అవసరం లేదు. కానీ సప్తమ స్థానాన్ని సప్తమ స్థానాన్ని శని చూసినప్పటికీ సప్తమ భావాధిపతి బాగున్నాడు.
సప్తమాధిపతి మీకు బాగుండడం, దశమస్థానంలో ఉండడం వలన బహుశా మీరు ఫారెన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంది. మీకు ఉద్యోగరీత్యా బహుశా వెళ్తారు. వ్యాపారాలు బాగుంటాయి. భార్య భర్తల యొక్క దాంపత్య జీవితం బాగుంటుంది. అష్టమస్థానంలో గురుడు ఉన్నాడు. అష్టమస్థానంలో గురుడు ఉన్నాడంటే బాబోయ్ అనారోగ్య సమస్యలు, నిజంగా అనారోగ్య సమస్యలు ఉంటాయండి. అనారోగ్య సమస్యలు ఉంటాయి, ఇస్తాడు బాబోయ్ ఎలాగంటే ఏం భయపడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇచ్చినప్పటికీ ఆయన మిమ్మల్ని కాపాడుతాడడంలో సందేహం లేదు. కాపాడి తీరుతాడు. ఆరోగ్యవంతులుగా చేసేస్తాడండి. కొద్దిగా అనారోగ్య అష్టమంలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా చిన్న చిన్న అష్టమ స్థానం కాదండి, భాగ్యంలో ఉన్నాడు గురుడు. సప్తమ స్థానానికి కుజ దృష్టి ఉంది కాబట్టి కుజుడే చూసుకుంటాడు ఆయన. అష్టమ స్థానానికి శని చూస్తాడు కాబట్టి కొద్ది అనారోగ్య సమస్యలు వస్తాయి. కొంచెం చిన్న భయపడుతుంటారు, భయపడాల్సిన అవసరం లేదండి. అష్టమ స్థానానికి శని చూస్తున్నాడు కాబట్టి దీర్ఘాయుర్దాన్ని ఇస్తాడు. అసలు విషయం చెప్పాలి, భాగ్యస్థానంలో గురుడు, తులారాశి వాళ్ళకి భాగ్యస్థానంలో గురుడు చక్కగా యోగాన్ని ఇచ్చి తీరుతాడు. అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. భాగ్యంలో ఉన్న గురుడు పౌరహిత్యాన్ని, లేకపోతే వేదశాస్త్రాలని, ఆగమశాస్త్ర విద్యను బాగా రణిచడి చేస్తుంటాడు. అంతేకాకుండా ఆ పండితులు ఉంటారు సరే, ఆగమశాస్త్ర కోవిదులు, బ్రాహ్మణులు, వాళ్ళ మంచి అద్భుతంగా ఉంటారు సరే, వాళ్ళకి తిరుగులేని సంపదలు కలుగుతాయి. అదృష్టం వాళ్ళకి తోడుగా ఉంటాయి. ముఖ్యంగా ఆస్ట్రాలజర్స్ సార్ ఉన్నారనుకోండి, తులారాశి వాళ్ళకి చక్కగా ఆదాయము, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, విదేశాలు సంచరించడము, గొప్ప చదువు రావడము, ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి బాగా సక్సెస్ అవ్వడము, వాళ్ళ వ్యాపారాభివృద్ధి కలగడము, తీర్థయాత్రలు చేయడము, అలాగే బంగారు వ్యాపారాలు కానీ, వస్త్ర వ్యాపారాలు అలాగే బుక్స్ సంబంధించిన వ్యాపారాలు అన్నీ కూడా సక్సెస్ అవుతాయి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. తులారాశి వాళ్ళకి దశమస్థానంలో శుక్రుడు అంటే జనరల్గా ఏంటంటే మీ రాశి చరతత్వ రాశి అంటే మూవీ సైన్. 10th హౌస్ కర్కట రాశి మూవీ సైన్. మీ రాశ్యాధిపతి మూవీ సైన్లో ఉన్నాడు అంటే బహుశా మీరు మీ ఉద్యోగాల రీత్యా విదేశాలకి పోస్టింగ్ రావడానికి అవకాశం ఉంది. విదేశాలు వెళ్తున్నారు, ఇది ఖచ్చితం, డౌటే లేదు. అంటే అక్కడ విదేశాల్లో ఉన్నారు, మీరు ఫారిన్ కంట్రీస్లో అమెరికాలో ఉన్నారు అనుకుందాం, ఉన్నారు కర్కట రాశి వాళ్ళు ఫోన్ చేస్తుంటారు కదా, సరే వాళ్ళకు కూడా విదేశాల్లో ఉండి ఉద్యోగ ప్రాప్తి బాగా ఉంటుందని చెప్తున్నా. దశమంలో శుక్రుడు కదండి, అద్భుతం. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఫారిన్ షూట్స్ చేసుకుంటుంటారండి, షూటింగ్లు తెచ్చి వెళ్తుంటారు, వాళ్ళకి బాగా ఉంది. సినిమా రంగం, కళారంగంలో వాళ్ళకి వాహన ప్రాప్తి, ధన ప్రాప్తి, అలాగే వాళ్ళకి ఐశ్వర్య ప్రాప్తి. డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, అలాగే యాక్టర్స్ ఉంటారు, చాలామంది ఉన్నారు తులారాశి వాళ్ళు. మీరే మా ఆడవాళ్ళకి లేడీస్ కూడా ఉన్నారనుకోండి, వాళ్ళకి శుక్రుడు ప్రభావం బాగుంది కాబట్టి దశమంలో నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది ఎక్కువగా. మీ సినిమాల రీత్యా మీకు నేమ్ అండ్ ఫేమ్ వరల్డ్లో ఉంటుందని చెప్పి అంటాం. జనరల్గా ఏంటి మనం చెప్తాం కదా, లగ్న దశమంలో ఉంటే ఇంకేముంది, అదే కారణం. అన్నిటికంటే ముఖ్యం లాభస్థానంలో రవిబుధులు. మాట్లాడి లాభస్థానంలో రవిబుధులు, రవికేతువులు ఉన్నారంటే సామాన్యమైన యోగమా? అద్భుతమైన యోగాన్ని ఇస్తారు. అంటే ధనప్రాప్తిని కలిగించేది చేస్తుంటారు. ఫైనాన్స్ రంగంలో బాగా మీరు డెవలప్ అవుతారు. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆడిటర్స్గా బాగా డెవలప్ అవుతారు. అంతేకాదండి, ఇంజనీరింగ్ విద్యలోనూ డాక్టర్స్గాను బాగా సక్సెస్ అవ్వడము, అలాగే మీరు రాజకీయ రంగంలో బాగా డెవలప్ అవ్వడము, పదవులు రావడానికి కూడా అవకాశాలు లాభంలో ఉన్న రవిబుధులే. బాగా మీరు అనుకున్న దానికంటే లాభాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. రవికేతు లాభంలో అంటే మాటల 11వ భావంలో పాపులు ఉంటే మనం ఏం చెప్తుంటాం, మనం చెప్పుకుంటున్నాం కదండి, విపరీత రాజయోగం అంటే ధనప్రాప్తి కలిగిస్తుంటారు అంటే ఖచ్చితంగా మీకు తులారాశి వాళ్ళు మేము చెప్పక్కలేదండి, మేము పట్టుకోలేము మిమ్మల్ని. నేను ఎంత చెప్పినా మీకు తక్కువే అవుతుంది, మీకు అంతకన్నా ఎక్కువ ఉంటుంది. సరే 12 భావంలో ఇంకా చెప్పాను జరా, కేతు కుజుడు ఉన్నాడు 13వ తారీఖు వరకు అని చిన్నపాటి దెబ్బలు తగులుతాయి, చిన్నపాటి మైనర్ ఆపరేషన్ ఉంటుంది మీకు. అందరికీ కాదండి, కొంతమందికి ఉంటుంది, కొద్దిగా జాగ్రత్త పడండి. సుబ్రహ్మణ్య స్వామి పూజిద్దామండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తూ శనీశ్వరుడికి అభిషేకాలు చేయించుకుంటే భయమేలా? సరే అది పక్క పెడితే శుక్రుడు కూడా, మీ శుక్రుడు మీకు 11వ భావంలోకి వచ్చేస్తున్నాడు. రాశ్యాధిపతి 11 అంటే 15వ తారీఖు నుంచి 11వ భావంలో శుక్రుడు. సామాన్యమా? బాగా ధనప్రాప్తి ఉంటుందండి. ఈ నిజంగా శుక్రుడు 11వ భావంలో ఉన్న కేతుతో కలిసినప్పటికీ మంచివాడు కాదు, అది కరెక్ట్. కానీ శుక్రుడు గురించి చూసుకుంటే మాత్రం 11వ భావంలో కంటే ధనప్రాప్తి ఇవ్వాలిగా, మరి ఇస్తాడు. కానీ రవిబుధులు 11వ భావంలో 15th నుంచి ఉంటారండి. ఉండడం వల్ల ఏంటి, దైవ దర్శనాలు విపరీతంగా చేసుకుంటారు. దైవ దర్శనాలు, తీర్థయాత్రలు, విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టేస్తారు. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడాలు, ఫారిన్ కంట్రీస్ కంటే తీర్థయాత్రలు ఎక్కువ చేస్తారండి. మీరు ఫారిన్ కంట్రీస్ ఆల్రెడీ చెప్పించాను నేను. తీర్థయాత్రలు చేస్తుంటారు, బాగా దైవ దర్శనాలు చేసుకుంటారు. ముఖ్యంగా గుడులకి, గోపురాలకి, అన్నదానానికి, చెరువులు బావులు తవ్వించడానికి డబ్బులు బాగా ఇచ్చేస్తుంటారు.
అమ్మ బాబాయ్ డబ్బులు బాగా ఖర్చు పెడుతున్నావా, ఖర్చు అయిపోతున్నాయా అనుకోకండి. ఈ తులారాశి వారికి డబ్బులు ఎంత ఖర్చు పెట్టినా సరే అంత రెట్టింపుతో ఆదాయాన్ని దాన్ని ఏమంటారంటే ఎక్కువ సేవింగ్, అది కూడా తెలుసు. పొదుపు చేయడం కూడా ఎంత ఖర్చు పెట్టినా సరే వాళ్ళకి పొదుపు చేయడము, పొదుపులో మదుపు చేయడం కూడా బాగా తెలుసు. అందుకనే వాళ్ళు భయపెట్టరు, స్పెండ్ థ్రిఫ్ట్ అంటాం వాళ్ళని. కాబట్టి వాళ్ళ యొక్క నిధులు ఉంటాయి, ఖర్చు పెడుతూనే ఉంటారు, డబ్బులు వస్తూనే ఉంటాయి. డబ్బులు సేవింగ్ చేయడం కూడా బాగా తెలుసు. ఒక మాటలు చెప్పాలంటే అద్దండి లెక్క తులారాశి వాళ్ళకి. సో ఈ విధంగా చాలా చాలా బాగుంది. భయపడి సంవత్సరం అంతకన్నా లేదు. అమ్మవారిని పూజించండి, సకల శుభాలు కలిగి తీరుతాయి. 12 రాశుల వారికి అండి చిన్నపాటి రెమెడీస్ చేసుకుందాం చెప్తాను. అది డబ్బులు ఖర్చు భాగవతం ఏం ఉండదు. 12 రాశుల వాళ్ళు చెప్పుకోదగ్గ పూజలు ఏంటయ్యా అంటే ఈ నెల అంటే సెప్టెంబర్ నెలలో 22వ తారీఖు నుంచి ఆశ్వయుజ మాసం వస్తుంది. ఆశ్వయుజ మాసం అంటే దుర్గా అమ్మవారికి పవర్ ఎక్కువ ఉంటుంది. అంటే 10 రోజులు మనం చేసుకుంటాం. పైగా మనకి ఆశ్వయుజ సెప్టెంబర్ నెలలో కూడా యమధర్మరాజు దౌష్ట్రములు అంటారు, కోరలు వస్తుంటాయి. దానివల్ల చాలా మరణాలు సంభవిస్తుంటాయి. అంటే గాలి వలన, పిడుగుపాట వలన, నీరు వలన, వర్షాల వలన ప్రమాదాలు కలుగుతాయి. సో వీటన్నిటి నుంచి మనం బయటపడాలంటే 12 రాజులకు చెప్పదగ్గ అంశం ఏంటంటే దుర్గమ్మవారిని కలవడమే. దసరా మహోత్సవాలు, అమ్మవారికి చీరలు వస్త్రాలు సమర్పించడం, అమ్మవారికి కుంకుమ పూజలు చేయించుకోవడము, అమ్మవారికి అభిషేకాలు చేయించుకోవడము, అమ్మవారి కనకదుర్గ అమ్మవారికి హోమాలు, చండీ హోమాలు చేయించుకోవడం వలన మొత్తం 12 రాసుల వాళ్ళకి ఏ గ్రహదోషం ఉన్నా సరే వాటి నుంచి బయటపడిపోతారు. సో ఈ చిన్న రెమెడీ చేయండి. అంతేకాకుండా శివుడికి అభిషేకాలు చేయించుకోవాలి, మర్చిపోకూడదండి. ఏ పూజ చేసినా సరే శివాభిషేకాలు, శివుడే కదండి మనకి మనల్ని కాపాడేది శివుడే. శివుడికి అభిషేకాలు చేయించుకోండి. అన్ని రంగాలను మీరు ముందంజలో ఉంటారు. సరే అమ్మవారి పూజలు, శివుడికి అభిషేకాలు చేయించుకుంటూ మనకి వీలుంటే వెంకటేశ్వర ఆరాధన, శనీశ్వరుడికి మనం కాపాడుతాడు, శనీశ్వరుడి నుంచి మనం కాపాడుతాడు. ఈ 3 చేయించుకోండి. అవకాశం ఉంటే ఎక్కువగా అమ్మవారిని పూజించండి, సకల శుభాలు పొందుతారు.